రాజాసాబ్ సినిమా విడుదలైన తర్వాత మొదటి రోజునుంచే ప్రేక్షకులలో స్పష్టమైన అభిప్రాయం ఏర్పడింది. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు, ప్రభాస్ నటనకు ప్రాధాన్యమిచ్చిన కథా ఆధారిత చిత్రమని. సోషల్ మీడియా, థియేటర్ బయట స్పందనలు, అభిమానుల రివ్యూలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సినిమా నెమ్మదిగా కాని గట్టిగా ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్ళింది. మొదటి రోజు కొంతమంది స్లో అని అన్నా, రెండో రోజునుంచి మాట పూర్తిగా మారింది. సినిమా పూర్తిగా చూసిన తర్వాతే దీని విలువ అర్థమవుతుందని చాలామంది చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, మెచ్యూర్ ఆడియన్స్ ఈ సినిమాకు బలమైన మద్దతు ఇస్తున్నారు. ఇది పెద్ద సంకేతం. ఎందుకంటే వారం రోజుల తర్వాత కూడా సినిమా నిలబడాలంటే ఈ వర్గం ప్రేక్షకులే కీలకం. ప్రభాస్ నటనపై వస్తున్న స్పందన చాలా పాజిటివ్. డైలాగులు తక్కువైనా ఎమోషన్ ఎక్కువ అని చాలామంది అంటున్నారు. గత కొన్ని సినిమాల్లో కనిపించిన భారీ యాక్షన్ స్టైల్ ఇక్కడ పక్కకు పెట్టి పూర్తిగా పాత్రలో లీనమైన ప్రభాస్ కనిపించాడని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఇది అభిమానులకు మాత్రమే కాదు, న్యూట్రల్ ఆడియన్స్కి కూడా నచ్చింది. రాజాసాబ్ సినిమా కథలో ఉన్న ప్రధాన బలం భావోద్వేగం. ఇది ఒక్క హీరో చుట్టూ తిరిగే కథ కాదు, ఒక వ్యవస్థ, ఒక కుటుంబం, ఒక బాధ్యత చుట్టూ తిరిగే కథ. అందుకే ప్రేక్షకులు సినిమాలో తమ జీవితానికి సంబంధించిన అనుభూతిని చూసినట్టు ఫీలవుతున్నారు. ఇది సినిమా హిట్టవ్వడానికి ముఖ్యమైన కారణం. బాక్సాఫీస్ విషయానికి వస్తే మొదటి రోజు ఓపెనింగ్స్ బలంగా ఉన్నాయి. కానీ అసలు బలం రెండో రోజునుంచి కనిపించింది. వర్డ్ ఆఫ్ మౌత్ బాగా పనిచేయటం వల్ల షోలకు ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా బాక్సీ సెంటర్లలో కూడా సినిమా నిలబడటం పెద్ద ప్లస్. ఇది మాస్ ప్లస్ క్లాస్ రెండింటినీ కనెక్ట్ చేసిందని సూచిస్తుంది. సోషల్ మీడియాలో రాజాసాబ్ అండర్రేటెడ్ జెమ్, ప్రభాస్ రియల్ యాక్టర్, ఈ సినిమాలోనే కనిపించాడు అనే కామెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది సాధారణంగా ఫ్లాప్ సినిమాలకు రాదు. సినిమా నచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు వినిపిస్తాయి. అదే సమయంలో రిపీట్ ఆడియన్స్ కూడా పెరుగుతోంది అన్న టాక్ వినిపిస్తోంది. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. పాటలు ఎక్కువ హంగు లేకపోయినా సీన్లకు బాగా సెటయ్యాయి. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో వచ్చే మ్యూజిక్ ప్రేక్షకులను కదిలిస్తోంది. డైరెక్షన్ విషయానికి వస్తే దర్శకుడు హీరోని మాస్ బొమ్మలా కాకుండా ఒక మనిషిలా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇదే రాజాసాబ్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ రోజుల్లో చాలా సినిమాలు ఒకే ఫార్ములాలో వస్తున్నాయి. అలాంటి టైంలో ఈ సినిమా వేరే దారిలో వెళ్లి విజయం సాధించడం ప్రశంసనీయం. మొత్తంగా చూస్తే రాజాసాబ్ సినిమా మొదటి రోజు షాక్ ఇవ్వలేదు, కానీ రోజురోజుకి బలపడుతోంది. ఇది లాంగ్ రన్ సినిమా, పెద్ద అరుపులు లేకుండా నెమ్మదిగా హిట్ ట్యాగ్ దిశగా వెళుతోంది. ప్రభాస్ కెరీర్లో ఇదొక సేఫ్ టర్న్, ఒక స్టెబుల్ సినిమా అని చెప్పవచ్చు. ప్రేక్షకుల తీర్పు స్పష్టం. రాజాసాబ్ సినిమా హెచ్ఐటి, అందులో సందేహం లేదు. ఇది ఓవర్ హైప్ సినిమా కాదు, నిజమైన సినిమా.